శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎక్కువగా డబ్బు ఖర్చు అవడానికి కారకంగా ఉంటుంది. కష్టపడి పనిచేయగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, మీరు సంపాదిస్తున్నారు. మీరంటే నమ్మకం లేనటువంటి వారు, మీ మీద అసూయ కలిగినటువంటి వారు ఎక్కడో ఉండరు. మీ చుట్టుపక్కలే ఉంటారనే విషయాన్ని గమనించండి. మాట్లాడే ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చు ఎక్కువగా పెట్టద్దు. మీకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. అప్పుల నుంచి ఎక్కువగా బయటికి రావడానికి ప్రయత్నం చేయండి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా దేవుడే, భగవంతుడే తోడుగా ఉంటాడు. ఇక్కడ అష్టమంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే భాగ్యస్థానాల్లో జరుగుతున్నటువంటి కుజుడు నీచత్వం పొంది కుజస్తంభన జరుగుతుంది. దాని ప్రభావం అధికమైనటువంటి ఖర్చు, కట్టవలసినటువంటి డబ్బుల్లో కొన్ని ఇబ్బందులు గురవ్వటం, ఎప్పుడు డబ్బు వచ్చినా సరే డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి బయటికి రావడానికి అరుణ పారాయణం చేయండి. ముఖ్యంగా అరుణ పారాయణం చేయటం వల్ల ఉద్యోగపరంగా ఎదగలుగుతారు. మరి అదేవిధంగా వ్యాపారంలోనూ ఉన్నతి పొందగలుగుతారు. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పక్కన, అదేవిధంగా ధనస్థానంలో రవిగ్రహ సంచారం, భాగ్యస్థానంలో కుజగ్రహ సంచారం ఈ రాశి వారికి. కానీ సప్తమంలో ఉన్నటువంటి గురువు వివాహ ప్రయత్నాల్లో వీరికి ముందడుగు పడటానికి ముఖ్య కారకంగా ఉంటాడు. నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలకు ఎక్కువగా మీరు వాల్యూ ఇవ్వగలుగుతారు. కానీ కుటుంబంలో అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండాలని చెప్పి మీరు చెప్పటం, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మీద ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి చెప్పగలుగుతారు. వృధా ఖర్చు గురించి కూడా ఇదే విషయం వల్ల వాదులాట జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కట్టవలసినటువంటి డబ్బు, మరి అదేవిధంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి అప్పు రెండు మనల్ని కష్టాలకు గురి చేస్తాయని చెప్పి మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడానికి ముందుకు రాగలుగుతారు. ఆరోగ్యపరంగా స్వస్థత పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు. ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో పురోగతి పొందగలుగుతారు. జీవితం అనేది అభివృద్ధికరంగా ముందుకు జరుగుతూ ఉంటుంది. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. మీరు మనసులో ఉన్నటువంటి విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పగలిగినటువంటి శక్తిని ఇవ్వగలుగుతాడు. కానీ ఎదుటివారి మనస్సుల్ని నొప్పించే విధంగా ఉండకుండా ఆ విషయాన్ని చెప్పగలిగితే మంచిది. ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే, ముఖ్యంగా వచ్చేటప్పటికి అరుణ పారాయణం, ఇందాక చెప్పిన విధంగా క్షీరాన్నాన్ని, ఎండు ద్రాక్షని, సూర్యుడికి 7 ఆదివారాలు మీరు ప్రసాదంగా నివేదనగా పెట్టి ప్రతి ఆదివారం అరుణ మంత్రాన్ని జపించడం, అరుణ మంత్రాన్ని జపిస్తూ నివేదన సమర్పించాలి. సూర్యుడికి అరుణ పారాయణం చేసిన తర్వాత దాని తర్వాత అదే ప్రసాదంగా మీరు భుజించి ఇలా 7 వారాలు చేయగలిగితే ఉద్యోగపరంగా ముందడుగు పడుతుంది. ఇది మానసిక ప్రశాంతతను కూడా ఇవ్వగలుగుతుంది. స్వస్తి.